ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తో మొదలైన దేవర వేట ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు చేరుకుంది. దసరా వరకు దేవర జోరు కొనసాగుతూనే ఉంటుంది. పోటీగా మరో పెద్ద సినిమా లేకపోవడం, దసరా సెలవులు రావడం దేవరకు కలిసొచ్చాయి. కాబట్టి దేవర వసూళ్లు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. దసరా తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్లనున్నాడు. అక్టోబర్ 3rd వీక్ లో వార్ 2 కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఎన్టీఆర్ నీల్ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దసరా సందర్భంగా కొత్త పోస్టర్ లేదా టైటిల్ తో పాటు చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ఇందులో నిజమేంతో తెలియదు గానీ ఎన్టీఆర్ నీల్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారంటీ. ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ ఉంది. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ పవర్ హౌస్ కాంబినేషన్ కి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్, రష్మిక మందన పేర్లు వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి.